హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. భారత్ మరియు ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన మూడో వన్డే మ్యాచ్ లో టీమిండియా మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ఈ విజయంతో 3 మ్యాచ్ల సిరీస్ ను 3 విజయాలతో క్లీన్ స్వీప్ చేసి అభిమానులకు ఆనందాన్ని అందించింది. ఈ సిరీస్ ప్రారంభం నుంచి ముగింపు వరకు భారత్ అన్ని విభాగాల్లో ఆఫ్ఘనిస్తాన్ పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా ప్రతి విభాగంలోనూ భారత ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. ముందుగా ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్ గురించి మాట్లాడితే వారి ఫీల్డింగ్ ఈ మ్యాచ్ లో చాలా నిరాశపరిచింది. కీలకమైన క్యాచ్లను వదిలేయడం, గ్రౌండ్ ఫీల్డింగ్ లో పొరపాట్లు చేయడం మ్యాచ్ పై పెద్ద ప్రభావం చూపించింది. ఇప్పటికే సిరీస్ కోల్పోయిన కారణంగా జట్టులో కావాల్సిన ఉత్సాహం కనిపించలేదు. భారత బౌలింగ్ విభాగం మరోసారి ఆకట్టుకుంది. ముఖ్యంగా ప్రసిద్ధ్ కృష్ణ అద్భుతమైన లైన్ అండ్ లెంత్ తో బౌలింగ్ చేశాడు. పిచ్ పరిస్థితులను బాగా అర్థం చేసుకుని బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. అతని స్పెల్ మ్యాచ్ లో టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ తరపున కెప్టెన్ హష్మతుల్లా షాహిద్ ఒంటరి పోరాటం కనపరిచాడు. వికెట్లు పడుతున్న సమయంలో ఒక ఎండ్ లో నిలబడి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. అతనికి అజ్మతుల్లా ఒమర్జాయ్ మంచి సహకారం అందించాడు. వీరిద్దరి మధ్య శతక భాగస్వామ్యం నమోదై ఆఫ్ఘనిస్తాన్ ను గౌరవప్రదమైన స్కోర్ వైపు నడిపించింది. అయితే భారత బౌలర్లు ఒత్తిడిని కొనసాగిస్తూ ఆఫ్ఘనిస్తాన్ ను పెద్ద స్కోర్ చేయకుండా అడ్డుకున్నారు. మధ్య ఓవర్లలో వికెట్లు తీసి మ్యాచ్ పై పూర్తి పట్టు సాధించారు. తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన భారత్ మొదటి ఓవర్ నుంచే దూకుడు చూపించింది. రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ జట్టుకు అద్భుతమైన ఆరంభం అందించారు. ముఖ్యంగా రోహిత్ శర్మ తన సహజ శైలిలో దాడి చేస్తూ ఆఫ్ఘన్ బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టాడు. మ్యాచ్ ప్రారంభంలోనే రోహిత్ కు అదృష్టం కూడా కలిసి వచ్చింది. కొన్ని క్యాచ్ అవకాశాలు ఆఫ్ఘనిస్తాన్ ఫీల్డర్లు వదిలేయడంతో అతను మరింత ప్రమాదకరంగా మారాడు. ఆ అవకాశాలను పూర్తిగా ఉపయోగించుకొని వేగంగా పరుగులు సాధించాడు. ప్రపంచంలోని అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకడైన రషీద్ ఖాన్ బౌలింగ్ కు వచ్చినప్పుడు అందరి దృష్టి ఆ పోరుపైనే నిలిచింది. అయితే రోహిత్ శర్మ ఎక్కడా వెనక్కి తగ్గకుండా రషీద్ పై ఎదురుదాడికి దిగాడు. 4లు 6లతో అతనిపై ఒత్తిడి పెంచి మ్యాచ్ ను పూర్తిగా భారత్ వైపు తిప్పేశాడు. ఇక యశస్వి జైస్వాల్ కూడా మరోసారి తన క్లాస్ ను చూపించాడు. యువ ఆటగాడిగా ఉన్నప్పటికీ ఎంతో పరిపక్వతతో బ్యాటింగ్ చేశాడు. మంచి షాట్లతో స్కోర్ బోర్డు ను ముందుకు నడిపించాడు. గత కొన్ని ఇన్నింగ్స్లుగా అద్భుతమైన ఫామ్ లో ఉన్న జైస్వాల్ భవిష్యత్తులో భారత జట్టుకు కీలక ఆటగాడిగా మారనున్నాడనే సంకేతాలు ఇస్తున్నాడు. సెలెక్టర్లకు కూడా జైస్వాల్ ప్రదర్శన ఒక తీపి తలనొప్పిగా మారింది. ఎందుకంటే ప్రతి అవకాశాన్ని అతను సద్వినియోగం చేసుకుంటూ తన స్థానాన్ని మరింత బలపరుచుకుంటున్నాడు. భారత్ బ్యాటర్లు లక్ష్యాన్ని ఛేదించే సమయంలో ఎక్కడా తొందరపడకుండా అదే సమయంలో అవసరమైన రన్ రేట్ను కొనసాగిస్తూ మ్యాచ్ను సులభంగా ముగించారు. ఈ విజయంలో ఓపెనర్ల పాత్ర చాలా కీలకమైంది. ఈ సిరీస్ ద్వారా భారత జట్టుకు ఎన్నో పాజిటివ్ అంశాలు కనిపించాయి. యువ ఆటగాళ్ల ఆత్మవిశ్వాసం పెరగడం, బౌలర్ల నిలకడన ప్రదర్శన, బ్యాటింగ్ విభాగం దూకుడు ఇవన్నీ రాబోయే టోర్నమెంటులకు మంచి సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ జట్టు కూడా కొన్ని అంశాల్లో మెరుగుపడాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఫీల్డింగ్ మరియు ఒత్తిడి పరిస్థితుల్లో నిర్ణయాలు తీసుకునే విధానంలో మార్పులు అవసరం. ప్రతిభ ఉన్నప్పటికీ కీలక సమయాల్లో చేసిన పొరపాట్లు వారికి వెనక్కి నెట్టాయి. మొత్తానికి చూసుకుంటే చెన్నైలో జరిగిన ఈ మ్యాచ్ లో భారత్ మరోసారి తన శక్తిని నిరూపించింది. 3 మ్యాచ్ల సిరీస్ ను 3 విజయాలతో క్లీన్ స్వీప్ చేసి అభిమానులకు అద్భుతమైన వినోదాన్ని అందించింది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే క్రికెట్ కు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.